అందరూ శివనారాయణ ఇంట్లో ఉంటారు. జ్యోత్స్న బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి అమ్మాయి గారు అని దీప వచ్చి అడుగుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను మీ ఆయన్ని పర్మిషన్ అడిగి వెళ్ళాలా అని జ్యోత్స్న అరుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర బయటికి వచ్చి ఆగు అని అంటూ ఉంటుంది. ఏం టైమింగ్ చిన్న మేడం గారు అని కార్తీక్ అంటూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అని సుమిత్ర అనడంతో, ఎందుకు మమ్మీ నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు వాళ్ళలానే అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. లేదు జ్యోత్స్న, ఏ టైంలో నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను కళ్ళు మూసే క్షణంలో నేను నా బిడ్డ రూపాన్ని చూడాలని అనుకుంటున్నాను అని సుమిత్ర చెప్తూ ఉంటే ఇంకా దీప చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే పారిజాతం, ఏంట్రా తను చనిపోతాను అని ఏదో మాట వరుస కన్నంత మాత్రాన నీ భార్య ఎందుకు అంతలా ఏడుస్తోంది అని పారిజాతం అడగడంతో, పేగుబంధం కదా అని కార్తీక్ అంటాడు. ఏంటి పేగుబంధమా అని పారిజాతం అనగానే కార్తీక్ తేరుకొని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరోవైపు దాస్ని జ్యోత్స్న కిడ్నాప్ చేయించి ఉంటుంది. ఇంకా వాళ్ళు టిఫిన్ తీసుకొచ్చి దాస్కి ఇచ్చి బయటికి వెళ్ళిపోతారు. దాస్ ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టి ఉంటుంది. దాస్ వాళ్ళకి తెలియకుండా ఫోన్ తీసుకొని కార్తీక్కి ఫోన్ చేస్తాడు. కార్తీక్ హలో అని, దాస్ మామ ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అప్పుడే రౌడీలు లోపలికి వస్తారు. ఇంకా వాళ్ళని చూసి దాస్ ఆ ఫోన్ని జేబులో వేసుకుంటాడు. ఏంటి ఇంకా తినలేదా అని దాస్ని కొంచెం బెదిరించి, ఇక్కడ ఫోన్ పెట్టాను కదా, ఫోన్ ఎక్కడికి పోయింది అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. ఇంకా అలా దాస్ ఫోన్ కట్ చేసి పాకెట్లో వేసుకున్న తర్వాత, దాస్ మామ ఎందుకు ఫోన్ చేశాడు, మళ్ళీ ఎందుకు కట్ చేశాడు, మనమే చేద్దాం అని కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఇంకా ఫోన్ వస్తూ ఉంటే ఆ రౌడీ దాస్ జేబులో నుండి ఫోన్ తీసుకొని, ఏంటి కథలు పడుతున్నావా, ఇక్కడ నుంచి పారిపోవాలని ట్రై చేస్తున్నావా అని దాస్ని పట్టుకొని కొడుతూ ఉంటే ఇంకా దాస్ ఒక్కసారిగా లేచి ఆ రౌడీ గొంతు పట్టుకొని కొట్టకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఇంకా అలా, రే ఎక్కడికి వెళ్తావరా, పారిపోదాం అనుకుంటున్నావా అని అతను ఆ రౌడీ దాస్ని మళ్ళీ బంధించడానికి ట్రై చేస్తూ ఉంటే దాస్ తప్పించుకొని ఆ రౌడీలని ఆ రూమ్లోనే పెట్టేసి బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. వెంటనే ఇప్పుడు అక్కడ ఉన్నది నా కూతురే, ఆ జ్యోత్స్న నా కూతురే అని అందరికీ నిజం చెప్పేయాలి ఇంకా అని దాస్ ఆ రూమ్లో అక్కడ నుండి బయటికి వచ్చి తప్పించుకొని పరిగెడుతూ రోడ్డు మీద వస్తూ ఉంటాడు.